ఇక వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. లక్డారంలోని వార్డు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ 12 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ కూటికి చేరడంతో వారి బలం 13కు చేరింది. కాంగ్రెస్ 10 వార్డులను గెలుచుకుంది. అధికార బలంతో చైర్మన్ పీఠం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 4 స్వతంత్రుల్లో 3 అభ్యర్థులు ప్రస్తుతం కాంగ్రెస్ తో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ 3 ఎటు మొగ్గు చూపితే చైర్మన్ పీఠం అటు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థులు చేజారిపోకుండా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులు ఒక ప్రత్యేక బస్సులో క్యాంపు నుంచి నేరుగా లక్డారం వార్డు కార్యాలయం చేరుకున్నారు. అభ్యర్థులు రావడంతో కార్యాలయం వద్ద ఒక్కసారిగా రాజకీయ సెగలు పెరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు లక్డారం వార్డు కార్యాలయం చుట్టూ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని తానే చేస్తున్నాడా లేదా? డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా సార్, మీరు అర్థం చేసుకోండి సార్ నా పరిస్థితి. సార్ మీరు చెక్ చేస్తారు, అప్పుడు చెక్ చేస్తారు. తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, వీడియో తీసుకోండి, పంపండి మీరు. అదే తీసామా ఈసారి